చేయించుకుని వానరకపోయింది భయపడిపోతే, నీ కొరకు ప్రాణం ఇచ్చిన దేవుడు, నీకు ఊపిరిచ్చిన దేవుడు, నీకు డబ్బులు ఇచ్చిన దేవుడు, అనుదినం నిన్ను పోషించే దేవుడు నువ్వు స్తుతించకపోతే మీ వానరం నీ ప్రాణం పోతే నీకు ఇస్తారా? ఈ క్షణం వంటలతో వెళ్ళిపోతావు, నువ్వు బట్టలకి వెళ్ళిపోతావు. మళ్ళీ రేపటి వరకు ఆవిడ మొహం నీ మొహం ఆవిడకి కనిపించదు. కానీ వాళ్ళ ప్రేమ ఎంతవరకు? పని చేసేవరకు వాళ్ళ ప్రేమ, పని చేయించుకునే వరకే ప్రేమ. నువ్వు జీతం ఇస్తున్నారేమో పని చేస్తున్నావు, మరి నువ్వు దేవుడికి ఏ జీతం ఇస్తున్నావు? జాగ్రత్త. ఖచ్చితంగా దేవుని స్తుతించాలి. స్తుతించకపోతే ఖచ్చితంగా ఆయన కోపాగ్నితో రగిలే దేవుడు. కాబట్టి మనం ఈ లోక సంబంధం వరకు భయపడక్కర్లేదు. పరలోక మందున ఆశీనుడైన దేవుడికి మాత్రం మనం భయపడాలి. ఆయనకు మనము స్తుతులు చెల్లించాలి. ప్రార్థన చేసుకుందాం. శివసాక్షి జయించిన కాక. పరిశుద్ధుడా, మీకు స్తుతి 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 స్తోత్రం తండ్రి. మీ నామానికి వేలాది వందనాలు. జీవముల దేవ, ప్రేమల దేవ, ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, నిత్యుడుకు తండ్రి, సమాధానకర్త, మీ నామానికి వందనాలు ప్రభా. సామీల ప్రభా, ఎంతవరకు తండ్రి మా మధ్య మీరు ఉన్నారు. మరి కొన్ని దాసులైన చివరలను బట్టి, నన్ను బట్టి, బాబాయిని పెట్టి ప్రార్థన చేస్తాం తండ్రి. మరి ఈ రోజుకి 1 నీరునైనా రక్షణ పొందినైనా మమ్మల్ని సెక్యూర్ అక్కడికన్నా కాచి దాచి కాపాడి తండ్రి. అన్నదినమాలు పోషిస్తున్న దేవ, ఎంత నీకులు దేవ, మీకు ఎలాంటి వందనాలు స్థితులు చెల్లించుకుంటూ తండ్రి. ప్రతి అవసరం కూడా మీ తీర్చేందుకే మీ స్తోత్రం చెల్లించుకుంటూ తండ్రి. ఇగో సాక్ష్యంగా నాకంటే ముందుగా చెప్పిన దేవజన సాక్ష్యం, నా సాక్ష్యం విని మీరే మహిమ గంట 100 మంది నడిపించున్నాము తండ్రి. చిన్న ప్రార్థన వింటున్న తండ్రి, కొద్దిగా కూడా చిన్న పిల్లలని ప్రార్థన తెచ్చుకోమని మా తండ్రైనా రక్షకుడైన త్వరలో రాబోతున్న నజరేయుడైన యేసుక్రీస్తు తండ్రి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. బాబాయ్ సాక్షి చెప్తారు కదా? చెప్పండి. ఒక లక్షం సాక్షి అంటే నేను ఎలా మారు మనసు పొందాను, దేవుడే ఎలా వచ్చాను చెప్పాలి. మన మధ్య తండ్రి సమానులు బాబాయ్ గారు వచ్చి చిన్న సాక్ష్యం చెప్తారు. అది అంచండి. చెప్పండి. దేవుని నామాన్ని పొందాలండి.